స్థాపించబడుతూ ముందుకు వెళ్తుంది. మీకు బహుశా ఒక సంశయం కలిగి ఉంటుంది, భారతదేశంలో దాదాపు 1200 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అయినప్పటికీ 1201వ పార్టీ అవసరం ఏంటి అని. స్వతంత్ర భారతదేశం 65 సంవత్సరాల కాలం గడిపేసినప్పటికీ ఏ లక్ష్యాల తోనైతే భారతదేశానికి మనం స్వాతంత్రం సిద్ధించుకున్నామో అది ఇప్పటి వరకు సాధించలేకపోయాం. భారతదేశం ఒక సంక్షేమ రాజ్యంగా మారాలి, నిజమైన యథార్థమైన ప్రజాస్వామ్యం మనం మన దేశంలో తీసుకురాగలగాలి. ఇక్కడ ప్రతి వ్యక్తికి కేవలం మానవ హక్కులే కాదు, ప్రాథమిక హక్కులతో పాటు అవినీతి నుండి భారతదేశాన్ని మనం తరలిద్రోవాలి. ప్రతి వ్యక్తి ఆకలి దప్పికలతో చావకూడదు అనే నినాదంతో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఉనికిలోకి వచ్చింది. రాజకీయాలు అయితే ఉన్నాయి, కానీ రాజకీయాల్లో విలువలు కనిపించట్లేదు. విలువల్ని పాత్రేయాలి అంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుస్థితి వాళ్ళ రాజకీయాల్లో మనకు కనిపిస్తున్న స్థితి. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే కోట్లుగా సంపాదించుకున్న ధనాన్ని సెక్యూర్ చేయాలి అంటే వాళ్ళ రాజకీయాల్లోకి వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వాల్యూ బేస్డ్ పాలిటిక్స్, విలువల ఆధారిత రాజకీయాల ఒక నూతన అధ్యాయం, నూతన మరి ఒక స్లోగన్తో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చింది. అది కోరుకుంటున్నది ఏంటంటే భారతదేశంలో నేటికి కూడా 40% కంటే ఎక్కువ మంది బిలో పావర్టీ లైన్లో తమ జీవితాన్ని గడుపుతున్నారు. మన దేశం అంతగా ఉజ్వలమైన భవిష్యత్తుగా లేక ఉజ్వలమైన పురోభివృద్ధి వైపుకు వెళ్తుంది అని వేరే దేశాలు భావిస్తుంటే, దూరపు కొండలు నునుపన్న మాదిరిగా కొండల దగ్గరికి వెళ్తుంది పరిస్థితి ఏంటో. ఇవాళ భారతదేశం లోతుగా చూసినట్లయితే ఎంతో మంది నిరుపేదలు మన దేశంలో ఉన్నారు. ఎంతో మందికి ప్రాథమిక హక్కులు కూడా కల్పించని స్థితి మన దేశంలో కనిపిస్తుంది. ఈ దుస్థితి మారాలి. నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం తీసుకురాగలిగాలి. ఇవాళ ప్రజాస్వామ్యం ఒక దేశం అయితే మనం చెప్పుకుంటున్నాం. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, విత్ ద పీపుల్ అనే నినాదంతో ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చింది. పీపుల్ ద్వారానైతే మరి ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడుతున్నారు, కానీ వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారా అని అంటే అది ప్రశ్నార్థకంగానే ఇప్పటికి మిగిలిపోతుంది. సోదరమహర్షిగా ఈ మంచి ఉద్దేశంతో ఉజ్వలమైన భవిష్యత్తు భారతదేశానికి అందించాలి అనే అద్భుతమైన కలలతో, ఏ కలలైతే గాంధీజీ మరి నెహ్రూ గారు కన్నారు, నిజంగా భారతదేశ స్వాతంత్రం కోసం ఎవరెవరైతే తన ప్రాణాలను ఒడ్డించి ఒక మంచి సువ్యవస్థిత భారతదేశాన్ని స్థాపించాలని అనుకున్నారో అవే కలలతో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చింది. నా తర్వాత చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు, భక్తులు ఉన్నారు. వాళ్ళు తమ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ముందుంచుతారు. కానీ ఒక విషయం చెప్తూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇవాళ మెదక్ జిల్లా సమావేశం గతంలో కూడా జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మనం కోరుకుంటున్నది ఏంటి? ఈ పార్టీకి సంబంధించిన సంస్థాగత స్థితులు మనం చక్కదిద్దుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే ట్రాన్సిషన్ స్టేజ్ నుండి మనం పైకి వస్తున్నాం. సమీప భవిష్యత్తులో రాబోయే ప్రతి స్థాయి ఎన్నికల్లో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మరి తన యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. తదనుగుణంగా అక్కడ కావాల్సిన సామగ్రి ఏదైతే ఉందో, లోకల్ లెవెల్ క్యాడర్ లేక లోకల్ లెవెల్ మరి ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో దానికోసం ఈ పర్యటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమావేశంలో మనం ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ కానీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ కానీ దానికి సంబంధించిన సంస్థాగత సంభాషణ डिस्कशन ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ చేసుకుందాం. इंशाल्लाह हमारे इस इजलास में हम इस बात की कोशिश करेंगे कि हमारे जिले में पाए जाने वाले मुख्तलिफ शहर गांव से जो हजरात यहाँ पर तशरीफ लाए हैं, वहाँ वेलफेयर पार्टी ऑफ इंडिया के लोकल जो बॉडीज हैं उनको हमें तश्कील देना है।
और बूथ लेवल तक जाने के लिए जिन जिन स्टेप्स की जरूरत है उस सारे स्टेप्स पर हम गुफ्तगू करेंगे इंशाल्लाह। ये हमारा इजलास हमारे जो अहबाब जिम्मेदारान यहाँ पे बैठे हुए हैं उनके इजहार ख्याल के बाद ओपन डिस्कशन होगा। आप हजरात में भी जो मशवरे हैं, जो तजावीज़ हैं और जो अपने ख्यालात को आप शेयर करना चाहते हैं, आपके लिए मौका दिया जाएगा इंशाल्लाह। इस तरह ये इजलास इख्तिताम को पहुंचेगा।